మరొకసారి మీ అందరికి కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు ఏం పేరమ్మా? నా పేరు తెలుసా? అసలు పేరు కృష్ణబాబు. మ్యాజిక్ ఫీల్డ్ లో మెజిషియన్ కేకే అంటారు, విజయవాడ. మీరు ఇంకా సరే దగ్గరికి వచ్చినా కదా పర్లేదు పిల్లలు. సరే ఓకే. ముందుగా పిల్లల ముందు కూర్చోండి, కింద ఉంది వెంకటేశ్వర ముందు కూర్చోండి, కూర్చోండి కింద కూర్చోండి, రండి కూర్చోబెట్టాలమ్మా. కూర్చోండి పర్లేదు, కింద బాగానే ఉంది కదా సిమెంట్. కింద కూర్చోండి, ఏం కాదు సిమెంట్ ఏం కాదు, కూర్చోండి. ఓకే రైట్. కొద్దిగా దారి ఎదురు ఎవరన్నా పిల్లలు వస్తే దారి కూర్చోమన్నారు, ఎవరు కూర్చోరా. సరే ఇక్కడ నా దగ్గర నా చేతిలో ఏముందమ్మా? మ్యాజిక్ కలరింగ్ బుక్. ఓకే ఒకసారి గట్టి క్లాస్ పెట్టండి అబ్బాయి. ఇది పేరేంట్రా? ఓకే అందరికీ తెలుస్తుంది కదా మ్యాజిక్ కలరింగ్ బుక్. ఇది పైన కలర్ ఉంది, లోపలైతే లేదు. ఇది ఒక వైట్ పేజెస్ బుక్ అనమాట. పాప ఇటమ్మా, ఎవరో ఒకరు పాప రండి. పాప నువ్వు నీ పేరేంటి? యశ్వంత్ సాయి సిద్ధార్థ రాయన్. రాయన్. ఓకే ఓకే. ఇప్పుడు నా చేతిలో ఇందాక ఏం చూపించాను? ఇప్పుడు మ్యాజిక్ కలరింగ్. దాంట్లో ఏముంది? వైట్ పేజెస్. అప్పుడు కదా చిన్న ఈ డ్రాయింగ్ వచ్చా? సేమ్ డ్రాయింగ్ ఇక్కడ మ్యాజిక్ వర్డ్ చెప్పు. అప్పుడు కదా మైక్లో చెప్పు. చెప్పు. ఇందాకేముంది మన దగ్గర? వైట్ బుక్. ఏమొచ్చింది? డ్రాయింగ్ చేశాడు సిద్ధార్థ్. మంచి డ్రాయరా? డ్రాయింగ్ చేసాడు. ఏమంటారు? డ్రాయర్ అంటారా? మంచి పెయింటర్, ఆర్టిస్ట్. దానిరా నీ డ్రెస్ బాగుంది. ఇదే కలర్? ఇది రెడ్. ఇది గ్రీన్. ఈ పైన గోల్డ్. ఇది గోల్డ్. గ్రీన్. గోల్డ్. గోల్డ్, ఎల్లో అన్ని రంగులు ఉన్నాయి. ఓకే చేతాను పద. ఏమంటారా? నేను చూపిస్తా కదా. నువ్వా? మా అమ్మాయి వస్తుందండి. నువ్వు వస్తే అన్నీ మాయమైపో. ఇట్రా ఇట్రా. చేస్తావా? ఇట్లా వెనక జాగ్రత్త. వెనక చెప్తే కాదా మరి ఎందుకు వచ్చావు? బాగుందా? ఇక్కడ నా చేతిలో ఏముంది సార్? ఇక్కడ మ్యాచ్ బాక్స్. మీకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారా? ఏంటిది? ఏ కంపెనీ? సైకిల్. స్పెల్లింగ్ వాళ్ళు చదువుతారు, వాళ్ళ పిల్లలు చదువుతారమ్మా. మీరు చెప్పండి. ఇక్కడ మన స్పందన స్కూల్ స్టూడెంట్స్ వచ్చా? చెప్పు. కనబడుతుందా లేదా? ఏంటి? సైకిల్ కనబడుతుందా? ఓకే. సైకిల్ చిన్నది కనబడుతుంది కానీ సైకిల్ అక్షరాలు కనబడట్లా. ఓకే సరే నువ్వు చెప్పమ్మా. స్పెల్లింగ్ ఏంటి?
నువ్వే సిద్ధార్థ్ CYCLE. ఓకే. ఈ మ్యాచ్ బాక్స్ ఉంది. ఈ మ్యాచ్ బాక్స్ లో స్టిక్స్ అనేది తీసేస్తున్నా. ఇంకేముంటుంది ఇక్కడ? బాక్స్. ఏ కంపెనీ? సైకిల్ అయినా కరెక్టేనా? చూసారు కదా. పెట్టండి అమ్మా, మీ వెనక పిల్లలు ఉన్నారా? వాళ్ళు కనపడతాం ఉన్నారు కొద్దిగా. స్టూడెంట్ రండమ్మా. నువ్వు రమ్మా బాబా, నువ్వు రారా. నువ్వు తర్వాత ఎత్తికండి. నీ పేరేంటి? దివ్య అండ్ రెండు పేర్లా? ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఎక్కడ? సెంట్ జాన్ స్కూల్లో. ఓకే. చెయ్యిట్లో పెట్టు. ఇదేంటమ్మా ఇది? బాటిల్. డ్రింక్ ఎప్పుడు ఇప్పలేదు ఎట్లా వాళ్ళ ఫాదర్, అందుకని చెప్పి మంచి అలవాటు. డ్రింక్ తాగకూడదు కాబట్టి డ్రింక్ బాటిల్ కూడా గుర్తుపట్టట్లా. ఓకే. అన్ని కూడా గ్లాసులోనే కనబడుతున్నాయి. ఏంటమ్మా ఇది? బాటిల్. ఏం బాటిల్? ఏ డ్రింక్ బాటిల్? నువ్వు డ్రింక్ తాగదా? నీకు ఎలా తెలిసిన పేరు? సరే, ఈ బాటిల్ ఏమైనా ఉందా? లేదు. ఈ బాటిల్లో ఏమి లేదండి. చూడండి సరే, ఏమైనా ఉందా? మీకు ఇంకా కన్ఫర్మ్ కావాలంటే ఎవరుందా? ఉందా? ఏముంది? నేను చాలా తెలియగలరా. ఒకసారి గట్టి క్లాప్స్ కట్టండి. నీ పేరు? నీదే ఈ అబ్బాయి. దాన్ని రమ్మ, వెళ్ళిపోతున్నావు ఏంటి? అయిపోయింది మ్యాజిక్ నీది. ఇది బాటిల్ ఉంది. బాటిల్కి ఏం లేదు కదా. ఓకే. ఈ బాటిల్కి ఇప్పుడు మూత పెట్టి ఏం చేస్తున్నాను చూడు, చెప్తామండి ఏం చేస్తున్నాను. ఏంటిది? క్యాప్. ఈ బాటిల్ ఎంటీ, దీనికి క్యాప్ పెడతాం. ఓకే. ఇక్కడ డబ్బా ఉంది. డబ్బా దీంట్లో పెట్టా. సరే, అందరికి కనబడిందా? ఏం చేశాను ఇప్పుడు చెప్పమ్మా. అందరూ స్పీడ్ చెప్పాలి. ఒక బాటిల్ తీసుకున్నారు. బాటిల్కి క్యాప్ పెట్టారు. తర్వాత ఒక డబ్బా పెట్టారు. ఏ కలర్? గ్రీన్ కలర్ పెట్టాము. అంతేనా? ఓకే. ఇప్పుడు చేయాలి. ఆ చేయాలి. నువ్వు ఇట్లాగే పెట్టి ఏం చేయబోదు. పైన ఇంకో చేయి తీసుకో. దాని మీద పెట్టు. నేను చెప్పిందా కదలించకూడదు. ఓకే. అది నువ్వు మానేపోతావు. అది కాదు. జాగ్రత్త. అది అట్లాగే ఇక్కడ నా దగ్గర ఒక ఎంటీ కవర్ ఉందండి. ఎంటీ కవర్. ఈ ఎంటీ కవర్లో ఈ సిల్క్ పెడతాను. చూడు, ఈ సిల్క్ దీంట్లో పెడుతున్నాను. ఓకేనా?
చాలా జాగ్రత్త చూడాలి అందరూ. ఏ కలర్ సిల్క్ ఇది? రెడ్. ఈ కవర్ లో పెట్టాను. 1 2 3 అంటే చాలా జాగ్రత్త చూడాలి. బాటిల్లోకి వస్తుంది. ఎలా వస్తుందో గమనించాలి. 1 వచ్చిందా? 2 వచ్చిన తర్వాత చూద్దాం. 3 అంతే కదా? 3 చెప్పిన తర్వాత వచ్చిందా? 1 2 3 అలాగే ఉంచమ్మా. మామూలుగా మనం బాటిల్లో క్లాత్ పెట్టాలంటే చాలా టైం పట్టిద్ది, అవునా? ఏదో ఒకటి తీసుకొని లోపల నెట్టాలి. నువ్వు పదమ్మా ఇంకొకటి సరే. అది మనం మూత పెట్టిన బాటిల్కి క్లాత్. అందరూ కనబడుతుందా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎనర్జీ వస్తుంది, నీరసం వచ్చింది. గట్టిగా అందరూ ఎలా వచ్చావు? నీ పేరేంటి? వరుణ్ కుమార్. ఎందుకు వచ్చావు ఇప్పుడు ఇక్కడికి? మ్యాజిక్ చూస్తాకి. చూసేవాళ్ళు అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చో ఎట్లా? సరే ఎలాగ వచ్చావు కదా, నువ్వు పిలవకుండా వచ్చినందుకు నీకు చిన్న పనిష్మెంట్. ఇక్కడ నా దగ్గర 2 రోప్స్ ఉన్నాయి, 2 తాళ్ళు ఉన్నాయి. నీ పేరేంటన్నా? వరుణ్ కుమార్. ఎప్పుడైనా సరే ఎవరన్నా చెప్పిన పనే చేయాలి, చెప్పకుండా చేయకూడదు. చెప్పకుండా వచ్చావు కాబట్టి నీకు పనిష్మెంట్ అనమాట. ఓకే? నీ ఫ్రెండ్ ఎవరున్నారు ఇక్కడ? సాత్విక్. సాత్విక్ ఎవరు? దా ఇట్రా. నా పేరు సాత్విక్. నీ పేరు సాత్విక్. వెరీ గుడ్, చాలా మంచివాడు. అడగక ముందే చెప్పేశావు. ఈయన పేరేంటి? నా పేరు సాత్విక్. వరుణ్ కుమార్. వరుణ్ కుమార్ అంటే నీకు ఇష్టమా కష్టమా? ఇష్టమేనా? కష్టం కదా. వెరీ గుడ్. కష్టం అయితే ఒక పని చేయి, ఈ 2 తాళ్ళు పట్టుకొని గట్టిగా ముడేయి. ముడేయటం వచ్చా? గట్టిగా ఇంకా మళ్ళీ సరే కనపడుతుందా? అందుకే కూర్చుంటే బాగుంటది. లేకపోతే అనిపిస్తుంది వదిలేస్తే తెల్లారిందాక వేస్తున్నాడు ఈయన. నాకు వచ్చమ్మా, నేను వేస్తే మ్యాజిక్ మూడ్లు అనుకుంటారు. అది నేను లేదు, వాటికి వేసేవాడిని. నేనే వేస్తున్నాను. నువ్వు పదమ్మా. రెండు తాళ్ళు తీసుకున్నాం. 2 తాళ్ళు తీసుకొని వరుణేనా? వరుణ్ కొద్దిగా మా మీద దయ చూసి వర్షం పడకుండా చూడమ్మా. వరుణ్ అంటే ఎవరు? వరుణ్ దేవుడు ఎవరు? వర్షం తెప్పిస్తాడు. జాగ్రత్త, వర్షం తెప్పివు కదా, నిన్నేం చెయ్యం మేము. సరే 2 తాళ్ళు తీసుకున్నాం. ఈ 2 తాళ్ళు ఇక్కడ గట్టిగా ముడేసాం. గట్టిగా ఒకసారి పై చూడు, గాలి పిలిచి బాగా గట్టిగా.
దండం పెట్టుకో గట్టిగా గాలి వెళ్తా నేను చెప్పిందా వదలకూడదు వదిలేస్తున్నావు వదిలేదు ఓకే రైట్ ఈ ముళ్ళు నేనే లేదండి గట్టిగా వేసారా అని చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటారా 1 పైకి వెళ్ళిపోతాం వేసిన ముళ్ళు వేసినట్టుగా ఉంటాయండి మెడలోంచి తాడు బయటకు వస్తుంది బాగుందా కొద్దిసేపు నువ్వు బయట నుంచి నీ వర్షం పడకుండా చూడమ్మా ఏం సార్ ఇంకెంతసేపు చేయాలి ఇక్కడ నా దగ్గర ఒక సిల్క్ ఉంది క్లాత్ అంటే ఏంటి ఎలా పడతాడు పడిపోతుంది దానికి ఒక ఆధారం అంటే ఏది ఉండదు మనం కూడా ఏం చేయాలంటే క్లాత్ లాగా ఉండాలి అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా మారాలి మనం ఎప్పుడు కూడా సాఫ్ట్ గా ఉండాలి తర్వాత ఏం సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడాలి ఓకే ఇక్కడ దగ్గర రోప్ ఉంది సిల్క్ ఉంది ఓకే సిల్క్ నిలబడింది మీ దగ్గర కచ్చి ఉంటే నిలబెట్టండి ఉందా క్లాస్ కొట్టాలి స్లోగా కొట్టాలి గట్టి కొట్టు అవునండి ఇంకెవరో సరే వెంకటేష్ ఈ మధ్య సినిమాలో యాక్ట్ చేయట్లేదు మర్చిపోయా యాక్టింగ్ నీకు తింటాక ఏమంటే ఇష్టం ఏదైనా తినేస్తావా సరే ఇప్పుడు నీకు బిస్కెట్లు పెడతా ఆ బిస్కెట్లు ఫస్ట్ నోట్లో పెట్టుకో అప్పుడే మింగే బాగు అప్పుడే టేస్ట్ బాగోదు తర్వాత తింది కానీ నేను చెప్పిన తర్వాత తింది కానీ ఓకే చెప్పులేవు బిస్కెట్ నేను కూడా చెప్తానా కూర్చోబెట్టు నేను బిస్కెట్ అన్నది అయితమా బిస్కెట్ ఏం చెప్పా నీకు అప్పుడు తినబాకు అప్పుడు టేస్ట్ తర్వాత అరగంట నానితే అప్పుడు టేస్ట్ వస్తుంది అప్పుడు తింది కానీ అప్పుడు తినబాకు పెట్టుకో పెట్టుకోవా బిస్కెట్ కావాలన్నా బాగుందా రాగు రాదా లాగదే లాగు ఇంకా పాప ఎవరైనా సరే అదిగండి మా పాపలు ఉన్నారు అక్కడ సార్
భవిష్య వెళ్ళు అంకుల్ దగ్గరికి పాపలంటే బాబులు వస్తున్నారు కదా. మా పాపలు చేయండి. నీకు కాపీ కొట్టడం వచ్చా? కాపీ వచ్చు. కాపీ తయారు చేయడం కాదు, కాపీ కొట్టడం. వచ్చు. కాపీ కొట్టడం అంటే ఏంటి? తీసి రాయడం. కాపీ కొట్టడం అంటే చూసి రాయడం కాదు, ఎదుటోళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేయడం. ఓకే, అవునా? నీ పేరేంటన్నావు? అశ్విన్. అశ్విన్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తే నువ్వు కూడా అదే చేయాలి. చేస్తావా? ఇట్లా చూపి, అలా చూపి చదవమని. ఓకే, వాళ్ళిద్దరు చూపేయి, వాళ్ళందరూ చూపేయండి. ఏముంది దాంట్లో? ఏమి కారణే బాగు గట్టి నొక్కి పట్టుకో. అడి తిరుగు. ఇప్పుడు ఏం చేశారు మనం? ఎక్కడ ఎక్కడ ఇలా పై స్టిక్ తీసుకో, స్టిక్ తీసుకో. ఇట్లా డబ్బులు చెప్పమ్మా. మరికా దబ్బరానండి. ఏం చేసావు? నీళ్ళు పోసావు. వెరీ గుడ్. చూస్తాను చూడు, ఒరిజినల్ కాదు చూస్తాను. క్లాసేగా, క్లాస్ కట్టండి, క్లాస్ కట్టండి. చప్పట్లో మా విజయాలు బాగా చేయట్లా సారు, ఇక్కడ చేస్తున్నారు కానవరం. ఇన్ని వచ్చాయి, 4 వచ్చాయి. 4 గట్టిగా చప్పట్లో కొడతానే ఉండండి. నిద్ర వస్తుంది అందరికి, భోజనం చేసి వెళ్తారు కానీ కొట్టండి గట్టిగా. తీసారు వెండి తీయచ్చు కదా, గోల్డ్ లో తలవాడు తీసుకుంటారు. కృష్ణబాబు గారు అన్ని స్టీల్ తీస్తారేంటి అండి? గోల్డ్ తీసుకొని ఒక అంతస్తు చేస్తారు వెంకట గారు. ఓకే, రైట్. కావాలా? సరే, నా దగ్గర మామూలు తాడుందండి. చూడండి చూడండి చూడండి, అందరూ జాగ్రత్తగా చక్కగా మ్యూజిక్ షో చక్కగా చేస్తున్నారు. అక్కడ నుంచి 10 ఐటమ్స్ చేశారు కృష్ణబాబు గారు. ఎంకరేజ్మెంట్ చేయండి. విజయవాడ నుంచి మీకు 40 కిలోమీటర్ల ఆయన ఆఫీస్ నుంచి పర్మిషన్ పెట్టుకుని వచ్చి మరీ వచ్చారు ఇవాళ పద్నాలుగు బాలల కోసం. మామూలు తాడే కదండి, ఇది మామూలు తాడమ్మా ఇది. ఓకే, కటింగ్ మాస్టర్ ఉన్నారు ఎవరన్నా? కటింగ్ మాస్టర్. కటింగ్ మాస్టర్ అంటే వేరేలా కాదు, తాళ్ళు కట్ చేసే మాస్టర్ అని. తర్వాత తర్వాత ఇక తాడు ఉంది, తాడిని ఫోల్డ్ చేశాను, కట్ చేశారు. 2 2 పీసెస్ కట్ చేశారు సింగిల్ తాడిని. మళ్ళా మూడేయటం జరుగుతుంది. గట్టిగా ఉచ్చు మూడేశారు. ట్రాన్స్లేషన్ నేను చెప్తా. గట్టిగా నాని గారు లాగారు, తెగలేదు. వెరీ గుడ్.
2 తాళ్ళు మొక్కలు చేసి 3 వేసారు. 2 తాళ్ళు కట్ చేసి ఎవరన్నా వచ్చి చెక్ చేసుకోవచ్చు. గట్టిగా లాగి ఎవరన్నా లాగుతారా? ఇంకా భోజనం చేయలేదుగా. సరే. భోజనం చేసిన ఏం చేసాం ఇప్పుడు మనం? తాళ్ళు తీసుకున్నాం, 2 ముక్కలు కట్ చేసాం. ఈచనా గట్టిగా చప్పట్లు. మొక్కలు ఉన్న తాడు 2 ఒకటి అయిపోయింది. చాలా ఐటమ్స్ చేస్తున్నారు చక్కగా చూడండి. ఉత్సాహంగా ఉంది వాళ్ళ ముగ్గురు. దాంట్లో వేసేయండి, మాయమైపోతారు. గోళ ఉంటది మాకు ఇంట్లో. కృష్ణబాబు గారు దాంట్లో తీసుకెళ్ళిపోండి. అక్కడ ఇంట్లో ప్రదర్శన ఇక్కడ మాయమైపోయిన విజయవాడ వచ్చేస్తారుగా. భవిష్యత్ అక్కడి నుంచో ఇక్కడ బ్యాగ్ ఉందా మన దగ్గర? ఏంటి అది? చూడండి చూడు ఖాళీ. అడిగి నుంచో ఇదేంటిది? అదేం చెప్పు. ఏం చేశాడు? చెప్పు. ఏమేసాడు? క్లాత్. నువ్వు దాంట్లో నుంచి ఆ క్లాత్ ఏ కలర్ చూపి అందరికి. భవిష్యత్తు చూపి అమ్మా, చూపి. రాకపోతే పెట్టేస్తా. క్లాత్ మాయమైపోయింది. లేదా నువ్వు అల్లం చేస్తావు అంతే. తీరా గట్టిగా భవిష్యత్. నూనె బంగారం మీకోసం మంచి మ్యాజిక్ చేస్తున్నారు. మ్యాజిక్ బిగిన దగ్గర చివరి దాకా క్లాస్ కొట్టాలి. ఓకే? కొడతానండి నాకు మహాన్ క్లాస్ కొట్టండి. గట్టిగా ఎన్ని ఫ్లాగ్స్ అయ్యి కట్టండి కట్టండి.
పట్టాలి పట్టాలి. పట్టకపోతే రాదు, లోపల ఉండిపోతే ఇంకా. కావాలా? 10 రూపాయలు ఒకటి. ఏం చేశాను అన్నారు దాంట్లో ఏమో దాన్ని పట్టు. అబ్రకదబ్రా అంటాను. అబ్రకదబ్రాను పైన 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 చూడు అన్నావా ఎట్లా కొట్టుకో కొట్టుకో ఈ కొట్టుకో నీ కొట్టమగా దెబ్బతొస్తుంది. సరే ఇంకెళ్ళు వెనకెళ్ళు ఇంకెళ్ళు వెనకెళ్ళు. ఇచ్చే ఇచ్చే సార్కి ఇచ్చే. కూర్చోండి కూర్చోండి. ఇంతటితో మ్యాజిక్ ప్రోగ్రామ్ అయిపోయింది. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మరిన్ని మ్యాజిక్లతో మీ ముందు మళ్ళీ మనం చేసుకుందాం. మన బిల్డింగ్ ఉంది కదా, ఓపెనింగ్ రోజు గ్రాండ్గా చేద్దాం. ఓకే, మంచి మంచి ఐటమ్స్. మరొకసారి మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ ఈ స్పందన మానసిక వికాస కేంద్రం యాజమాన్యానికి, టీచర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కార్యక్రమాన్ని జరిపించాల్సిందిగా చారిటబుల్ ట్రస్ట్, వెంకటమహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారికి కోరుతున్నాను. థ్యాంక్ యూ.